రాజీనామా మధ్య ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్. ఈడీ కస్టడీలో కేజ్రీవాల్, రేపు కోర్టులో ప్రవేశపెట్టనున్న అధికారులు. బీజేపీ లోక్సభ అభ్యర్థుల 3వ జాబితా విడుదల. చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి తమిళిసై సౌందరరాజన్ పోటీ. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంపై రేవంత్ సమీక్ష. కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్న సీఎం. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల 3వ జాబితా విడుదల. 57 మంది పేర్లతో థర్డ్ లిస్ట్ రిలీజ్ చేసిన ఏఐసీసీ. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ. టికెట్లు, అభ్యర్థుల ఎంపిక ప్రచారంపై చర్చించిన నేతలు. కడప జిల్లా నేతలతో ఏపీసీసీ చీఫ్ షర్మిల భేటీ. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలన్న షర్మిల. ఎమ్మెల్సీ కవితను 5వ రోజు విచారించిన ఈడీ. రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానున్న కవిత రిట్ పిటిషన్. తెలంగాణలో 2వ రోజు ఎన్టీఎస్ఏ బృందం పర్యటన. ఇరిగేషన్ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులతో భేటీ. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి జూపల్లి. వర్షాలకు దెబ్బతిన్న పంటకు ఎకరాకు 10,000 పరిహారం ఇస్తామన్న మంత్రి. నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పదవి కాంగ్రెస్ కైవసం. పదవి కోల్పోయిన పోచారం భాస్కర్ రెడ్డి. ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్. ఘర్షణలపై ఆగ్రహం, వివరణ ఇవ్వాలని ఆదేశం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చీరలు పట్టివేత. ఏపీ సీఎం జగన్ ఫోటోతో ఉన్న 5,000 చీరల బాక్సులు సీజ్. ఉచితాలపై నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో పిల్. ప్రభుత్వ డబ్బుతో ఓటర్లకు లంచాలివ్వడం అనైతికమన్న పిటిషనర్. హన్మకొండ జిల్లా పరకాలలో కరెంటు మోటార్ దొంగల అరెస్ట్. 5గురు సభ్యులున్న అంతర్జిల్లా ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు. హైదరాబాద్ లో ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో మోసాలు. 4 నిందితులను అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు. పెద్దపల్లిలోని ఓ రెస్టారెంట్ లో బిర్యానీలో ఉంగరం. నిర్వాహకులను నిలదీసిన కస్టమర్స్. జగిత్యాల జిల్లా చెల్లపల్లిలో బయటపడ్డ దేవుళ్ల రాతి విగ్రహాలు. ఉపాధి హామీ కూలీలకు కనిపించిన దేవుళ్ల విగ్రహాలు. పూజలు చేసిన స్థానికులు. విశాఖలో భారీగా డ్రగ్స్ పట్టివేత. వైజాగ్ పోర్టులో 25,000 కిలోల డ్రగ్స్ స్వాధీనం. పాట్నాలోని జేడీయూ ఆఫీస్ ఎదుట విద్యార్థుల నిరసన. బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆందోళన. ప్రైమరీల్లో బైడెన్, ట్రంప్ జోరు. ఏకపక్ష విజయం సాధించిన ఇద్దరు నేతలు. రేపటి నుంచి ఐపీఎల్ మెగా లీగ్ ప్రారంభం. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్.